అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యుత్ సమస్యలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్డిజెన్స్ను మార్పు చేసి పర్మనెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నల్గొండ ఎస్సీ కార్యాలయం ముందు కూడా వీరందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష మొత్తం కూడా ఏంటి, వీరు రిలే నిరాహార దీక్ష చేయడానికి గల కారణాలు ఏంటి, వీరి సమస్యలు ఏంటి తదితర అంశాలు తెలుసుకునేందుకు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి, మీ సమస్యలు ఏంటి? గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి ఆర్టిజన్ అనే పేరు పెట్టి ఇండస్ట్రియల్ యాక్ట్ అనేది పెట్టింది. ఆ యాక్ట్ ప్రకారంగా కోర్టు ఇష్యూస్ ఉన్నాయి. దాని గురించి మేము ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయలేకపోతున్నాం అనేది ఒక సాకు చెప్పారు. కోర్టే డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు, ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వమని చెప్పింది. ఒకే సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. వాళ్ళతో పాటు మేము వర్క్ చేస్తున్నాము, కానీ వాళ్ళ సాలరీలో సగం సాలరీతోనే మేము పనిచేస్తున్నాం. పని భారం మాది, మాకు సరైన వసతులు లేవు. దాని గురించి మేము ధర్నాలు చేస్తున్నాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి విన్నవించబోతున్నారు? ముఖ్యంగా ఆర్టిజన్ కామర్స్లంతా కూడా ముఖ్యమైన డిమాండ్ ఒకటే, ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి, అందరూ కూడా ఒకటే రూల్ వర్తింపజేయాలనే నినాదంతో పనిచేస్తున్నాము. ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి 2017 జూన్లో రెగ్యులరైజ్ చేసింది. రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పేసి ఫస్ట్ జీవీ ఇచ్చేసి దాని తర్వాత కోర్టులో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ఫర్దర్గా ఆర్టిజన్గా నియామకం చేయించడం జరిగింది. ఫర్దర్గా దాన్ని ఒక 1 ఇయర్ తర్వాత 2018లో అది కూడా జీవో కొట్టేసింది. మీ సంస్థలో మీరు ప్రైవేటు కాబట్టి, కార్పొరేషన్ కాబట్టి మీ సంస్థలో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అందరినీ కూడా ఆర్టిజన్గా నియమించుకోవడం జరిగింది. ఫర్దర్గా ఒక 5 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రేడ్గా కన్వర్షన్ చేసేసి ఫర్దర్గా ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటివి కూడా ఇలాంటివి జరగకపోవడం వల్ల ఫర్దర్గా ఇప్పుడు మాకు అయిపోయి 8 ఇయర్స్ అయింది ఆర్టిజన్గా కన్వర్షన్ అయినాక మాకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ప్లస్ ఏవైతే పదోన్నతి కానీ ప్లస్ మనకు ఎడ్యుకేషన్కు అనుకూలంగా ఎంత ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ ప్రకారంగా పదోన్నతులు ఇస్తామని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్గా ఫర్దర్గా కన్వర్షన్ ఇస్తామని, జేఎల్ఎంగా కన్వర్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పుండనే జరిగింది. ఇదివరకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కూడా వాళ్ళు కూడా మాకు వచ్చి హామీలు ఇచ్చారు. వాళ్ళని సవినయంగా కోరుకుంటున్నాము, మీ చేతిలో ఇది చిన్న పని, ఆర్థిక పరంగా కూడా గవర్నమెంట్ మీద ఎటువంటిది కూడా ఒత్తిడి పడదు. ఏదైతుందో ఆ కన్వర్షన్ ఇచ్చుకుంటూ ఏపీఎస్సీబీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, మా సంస్థలో ఏవైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆర్టిజన్స్ కూడా అవే రూల్స్ వర్తింపజేయాలనేది మా యొక్క ముఖ్యమైన నినాదం. ప్లస్ మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది ఆర్టిజన్స్ మీరు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది? మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి సార్? నల్గొండలో మొత్తానికి ఒక అంటే ఉమ్మడిగా ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్ కలిపి ఒక 1200 మంది విధులు నిర్వహిస్తారు సార్. ఆ 1200 మంది ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే సామాన్య ప్రజలకు కరెంటు ఇబ్బంది కలగకుండా డ్యూటీలలో ఉండి డ్యూటీ అయిపోయిన తర్వాత మాకు షిఫ్ట్ వైజ్లో ఒక వీక్ ఉంటుంది సార్. అంటే షిఫ్ట్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మేము ఇక్కడ చేస్తున్నాం సార్. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఆర్టిజన్ కార్మికులు అందరూ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా కన్వర్షన్ చేయాలని కోరుతున్నాం సార్. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టిజన్ అనే పేరు తీసుకొచ్చి 23,000 మంది కార్మికులని రెగ్యులర్ చేస్తున్నామని, పర్మనెంట్ చేస్తున్నామని చెప్పి మొత్తం ఏదైతే గవర్నర్ ఈఎస్ఎన్ నరసింహన్ సార్ ఉన్నప్పుడు కూడా టోటల్గా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో కూడా చెప్పారు సార్. ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ జాబ్లు నోటిఫికేషన్ ఉన్నాయో అలా మమ్మల్ని ఇంక్లూడ్ చేసినప్పుడు అప్పుడు బట్టి విక్రమార్కర్ సారు సిఎల్పి నేత ఉండి సార్ ఏమన్నాడంటే ఆర్టిజన్ అని వాళ్ళని శాశ్వత బానిసలుగా తీర్చిదిద్దుతుర్రు, వాళ్ళని అట్లా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళంతా తప్పులు లెక్క, వాళ్ళని చేయాలంటే వాళ్ళకి ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేసి జూనియర్ అసిస్టెంటు, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీరు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులలో వాళ్ళ నియామకాలు చేయండి. మీరు రెగ్యులర్ చేసినామని మీరు అట్లా చేసి తప్పుడు లెక్కలు చెప్పడం కరెక్ట్ కాదని సారే ఆ రోజు మాట్లాడడం జరిగింది. అయినా కానీ అప్పుడు కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోలేదు.
అయితే కోర్టుకి కూడా పోయినాం సార్. కోర్టుకు పోతే మీది లేబర్ యాక్ట్ ప్రకారంగా, మీది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం మీరు లేబర్ చట్టంతో మిమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసుకోవడానికి మేనేజ్మెంటు ప్రభుత్వానికి రెండింటికి వాళ్ళకు ఉన్నది అని చెప్పారు. అట్లా కోర్టు ఆర్డర్కి తీసుకొని పోయి మేము కలిసినాం. అయినా కానీ అప్పుడు మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి సారు పాదయాత్ర చేసేటప్పుడు మేము ఆ సార్ని కలిసినాం సార్. కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఇస్తే దీని మీద నాకు పూర్తిగా ఐడియా ఉంది. మన శ్రీధర్ బాబు ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండే సార్కి కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తామన్నారు. బట్టి విక్రమార్క సార్ కూడా అప్పుడు పాదయాత్ర చేశారు. సార్కి కలిసినాం. సార్కి కలిస్తే ఆ రోజు సార్ కూడా నాకు దీని మీద పూర్తి ఐడియా ఉంది, నేను ఆ రోజు దీన్ని అపోజిట్ చేసిన, మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరుగుతున్నారు. జరిగి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి కూడా 1 year అవుతుంది సార్, ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మీరు ఒక్కసారి మమ్మల్ని పిలిచి, మా రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలు చేయండి. ఆర్థిక భారం అనేది ఎటువంటి పడదు సార్. మీరు మాకు రెగ్యులర్ అంటే కన్వర్షన్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేడీస్కి మహిళలకు మెటర్నరీ లీవ్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మాత్రమే మాకు కోరుకుంటున్నాం సార్. రిటైర్డ్ అయ్యే పర్సను ఇంటికి తీసుకుపోయేటప్పుడు ఒక 70,000తో తీసుకుపోతుంది సార్. 70,000తో వాళ్ళ 2 పిల్లలు లేకపోతే వాళ్ళ భార్య కుటుంబం అనేది ఎట్టబోతుంది సార్. ఇవాళ మేము సమానంగా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి సమానంగా కొంచెం ఎక్కువనే మేమే పనిచేస్తున్నాం కదా సార్. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళ స్కేల్స్ ఏమున్నాయి అవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, బట్టి విక్రమార్క సారు ఇద్దరు ఎంబటే మా రాష్ట్ర నాయకుని పిలిచి మా డిమాండ్స్ని నెరవేర్చి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం. ఏదైతే రిలే దీక్షలో కూడా మహిళలు కూడా కూర్చొని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ సమస్యలు ఏంటి, ఎట్లా ఉంటుంది, మీ జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటలకు వస్తుంటారు, ఎట్లా ఉంటుంది? మేమందరం కూడా ఆర్టిజన్స్మే. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇదే సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. మమ్మల్ని అందరినీ 2017లో రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ అప్పుడు మాకు ఇట్లా స్టాండింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి డిపార్ట్మెంట్లో, మాకొక రూల్స్ పర్మనెంట్, వాళ్ళకొక రూల్స్ ఉంటాయనేది మాకు అసలు అప్పుడు అవగాహన లేదు. అప్పుడు అందరితో సమానంగా మాకు కూడా రెగ్యులర్ అవుతుంది అనుకున్నాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మాకు సపరేట్ రూల్స్ పెట్టారు. మాకు పేరు కూడా సపరేట్గా ఆర్టిజన్స్ అంటే కళాకారులు అని పెట్టారు. దాంతో అప్పుడు మాకు వాళ్ళకి జీతాలలో కానీ సెలవుల విషయాల్లో కానీ చాలా విషయాల్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా పర్మనెంట్ అన్ని రూల్స్ సమానంగా ఎస్పీడీసీఎల్లో పనిచేసే అందరికీ కూడా సమాన వేతనం, సమాన రూల్స్ ఇస్తామని చెప్పారు. అది 1 సంవత్సరం అయింది, ఇప్పటివరకు మాకు అమలు కాలేదు. మాకు కూడా ఒకే వ్యవస్థలో 2 రూల్స్ ఉండొద్దు, మాకు కూడా వాళ్ళతో పాటు సమాన రూల్స్ అన్నీ వర్తించాలి. మాకు కూడా వాళ్ళతో సమానంగా జీతాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మా సంస్థలో ఇంతకుముందు వీడబ్ల్యూఎస్ బ్యాచ్ అని వాళ్ళందరినీ కూడా చేసినప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లైన్ ఇన్స్పెక్టర్లుగా, జేఏఓలుగా ఉన్నారు. మా ఈ వ్యవస్థలో ఇది కార్పొరేట్ సంస్థ కాబట్టి, ఇది గవర్నమెంట్ పూర్తి గవర్నమెంట్ కాదు కదా, మాది ఒక కంపెనీ కాబట్టి ఈ కంపెనీలో అలా ఉద్యోగులను తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని కూడా అదే బేస్లో తీసుకొని మాకు కూడా ఏపీఎస్పీ రూల్స్ అమలు చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాం. కాకపోతే సంవత్సరం నుంచి ఇస్తారని చెప్పారు. ఎలక్షన్స్ ముందు అందరికీ హామీలు ఇచ్చారు, అందరి నాయకులను కలిసారు, అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదు. 1 సంవత్సరం గడిచిన తర్వాతనే వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, మాకు కూడా అన్ని రూల్స్ వర్తించేలా చేయాలని చెప్పి మేము ఈ రోజున ఇది 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి కూడా ఆ జాబ్లో పనిచేస్తున్నారు మేడం? కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎంత శాలరీ వస్తుంది, అది ఎట్లా ఉంటుంది? మాకు స్టార్టింగ్లో అంటే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళం. అప్పుడు జీతాలు అంటే చాలా తక్కువ ఉన్నది. మేము 2006 నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. ఇంకా అంతకంటే ముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోనే. ఇప్పుడు దాదాపు కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. రిటైర్డ్ అయినప్పుడు అయితే ఇంకా అసలు మాకేం లేదు, కామన్గా వెళ్ళిపోవడమే అంతే. ఇంకా చాలామంది ఇప్పుడు మాకు వచ్చేది ఇప్పుడు ఏంటంటే గ్రాసే 36,000 వస్తుంది. మేము గ్రేడ్ 2 వాళ్ళం. ఇంకా గ్రేడ్ 3 వాళ్ళకి ఇంకా మాకంటే తక్కువే ఉంటుంది. గ్రేడ్ 1 వాళ్ళకి మాకంటే ఒక 5-6 వేలు ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు అందరికీ కూడా పిల్లలు చదువు అంటే మా ఏజ్తో పాటు చూసుకుని 20 ఏళ్ళ నుంచి ఇళ్ళనే చేస్తున్నాం కాబట్టి పెళ్ళిళ్ళై పిల్లలు చదువులు పెళ్ళిళ్ళ కాడికి వచ్చింది. అప్పటికి వచ్చేసరికి మా పరిస్థితులు చూస్తే, మా జీతాలు చూస్తే ఏమిటికి ఇప్పుడున్న సమాజంలో చాలా కష్టం. మగపిల్లలు ఇప్పుడు మేమంటే పెళ్ళిళ్ళు చేసుకున్నాం కాబట్టి మా భర్తలు మా వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తుంటే ఇట్లా ఓకే, కానీ మగపిల్లలు ఉన్నవాళ్ళు ఫ్యామిలీని ఇదే జీతంతో గడపాలంటే మాత్రం చాలా కష్టమే. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నారు అందరూ కూడా.
మొత్తంగా చూస్తున్నాం ఎవరైతే వీరు 18 సంవత్సరాలు కూడా ఆర్టిజన్స్గా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు కూడా కోరటం లేము, మాకు కావాల్సిన మమ్మల్ని మార్పు చేయాలి, ఆ మార్పు చేసి కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కూడా చెప్తాం. దాంతోపాటు కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అన్ని కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మా పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఒకవేళ మమ్మల్ని మార్పు చేస్తే మాకు అన్ని బెనిఫిట్స్ అవైలబుల్లో ఉంటాయి, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ తదితర బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఉంటాయి. దాని కొరకే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని మార్పు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.